హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇవాళ నేనైతే పొలానికి వెళ్ళాను. పొలానికి వెళ్తే పండిపోయిన తాటికాయలు ఉన్నాయి చెట్ల కింద. ఇంకా అవి మంచి మంచివి చూసి ఒక 3 కాయలైతే చిన్న చిన్నవి తెచ్చేసుకున్నాను అనమాట. వాటితోటే ఇవాళ నేను మామిడి తాండ్ర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానమాట. చాలా చాలా ఈజీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది అనమాట. చాలా హెల్తీగా కూడా చాలా మంచిది. ఈ హెల్తీ ఏంటంటే ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసే ఉంటుంది. తెలియకపోతే కొన్ని ట్రిప్స్ అయితే చెప్తాను. మన బాడీలో ఉన్న కొవ్వు ఉంటుంది కదా, కొవ్వుని కూడా కరిగిస్తుంది అనమాట. డయాబెటిస్ వాళ్ళకు కూడా చాలా మంచిదనమాట. ఇలాగ కానీ ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా, చాలా చాలా బాగొస్తుంది అనమాట. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. పొలాల్లో తాటికాయలు కానీ దొరికితే ఏంటంటే తాటి ముంజులు ఉంటాయి కదా, అవి మనం కొయ్యకుండా కానీ ఉంటే అవి చెట్టుకు అలాగే ఉండి పండిపోయితే అప్పుడు మనకి తాటికాయలు అనేసి అంటారు వాటిని. ఇలాగ నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా 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 బాగుంటుందన్నమాట. నా వీడియో కానీ మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడైనా స్కిప్ చేస్తారంటే వీడియో నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేసి మీకైతే అర్థం కాదు, కాబట్టి అందుకనేసి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఎంత బాగా, అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. అందులో నేనైతే ప్రతి సంవత్సరం చేస్తానన్నమాట. మా అమ్మ అయితే అప్పుడు అంతకుముందు ఏంటంటే ఈ తాటికాయలను తీసుకొచ్చి, తాటి దెబ్బలు ఉంటాయి వాటిని కట్ చేసి వాటికి గుజ్జును తీసి ఎండబెట్టేదే. అది లాగుతుంటే ఒక రిబ్బన్ లాగా వస్తుండేదనమాట. అది నాకైతే అంత చేత కాదు. అందుకనేసి నేను ఇలాగా చేశాననమాట. నా వీడియో ఖచ్చితంగా మీకు నచ్చిద్ది అనేసి నేనైతే ఆశిస్తున్నాను. ఇదిగో చూడండి, మంచి ఒక 3 అయితే తీసుకున్నాను అనమాట. ఇవి కొంచెం చిన్న కాయలు. ఇవి ఎలా చేయాలి ఏంటి అనేసి అంటే, ఈ పైన తొక్క ఉంటుంది కదా, తొక్కని శుభ్రంగా తీసివేసేయాలి అనమాట. ఇట్లాగా తీసేసి పక్కన పడేసేసుకోవాలి. ఇట్లా నేను 3 కాయలు అయితే ఇట్లానే తీసేసి పక్కన వేసేసుకొని, మనకి తురుము పట్టేది ఇంట్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్, వాటితో పాటు బాగా గుజ్జు వచ్చేంత వరకు తురుము పట్టుకోవాలన్నమాట. అలా తురుము పట్టుకోవడం వల్ల ఈ పండిపోయిన కాయల నుంచి గుజ్జు అనేది కిందకు వస్తుంది. ఇలా చెత్త అంతా పక్కన తీసేసానమాట. ఇలాగా తీసుకున్నాను. తురుము పట్టే దాంట్లో ఒక కింద ప్లేట్ పెట్టేసేసుకున్నాను అనమాట. ఒక్కొక్క ఇత్తనం అంటే ఒక తాటికాయకు వచ్చేసి 3 గింజలు ఉంటాయి. అలాగా 3 గింజల కాయలు నేనైతే తీసుకురాలేదు. నేనేంటంటే ఎలా తీసుకున్నానంటే ఒక్కొక్క ఇత్తనం ఉండే కాయల్ని తీసుకొచ్చాను. అలా ఎందుకు అనుకుంటున్నారా? అట్లాగా ఉండే వాటిలోనే ఎక్కువగా గుజ్జు వస్తుందన్నమాట. అందుకే అలా తీసుకొచ్చుకున్నాను. ఇలాగా మొత్తం ఇట్లా గీకుతూ ఉంటే ఎట్లాగొస్తుందంటే కింద అసలు మొత్తం తాటికాయలో ఉండే గుజ్జంతా కిందకు వస్తుంది. గింజ మాత్రమే అట్లా మిగిలిపోయిద్ది అనమాట. అలాగా చూడండి, ఇలాగ గుజ్జంతా ఇట్లా పక్కన తీసి పెట్టేసుకొని తర్వాత బెల్లం కూడా దంచి పెట్టుకోవాలి. యాలుక్కాయలు కూడా కొంచెం ఒక 2, 3 తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. మొత్తం దంచి ప్రిపేర్ చేసుకున్నాను. ఇవాళ ఇంకా సరే మొత్తం గుజ్జంతా అయిపోయింది కాబట్టి ఇంకా కట్ల పొయ్యి దగ్గరికి అయితే వచ్చేద్దాం అనమాట. నేనైతే ఇంకా ఇప్పుడు కిరోసిన్ అయితే లేదు కదా అందరికీ, అందుకనేసి ఒక పేపరు, మనం కల్లుప్పు అవి ఎట్లా తెచ్చుకుంటాం కదా, ఆ పేపర్స్ అన్నీ నేను దాచిపెట్టేస్తుంటాను అనమాట కట్టెల పొయ్యిలోకి. ఎప్పుడైనా అవసరం అవుతుంది, చిన్న చిన్న పుల్లలు వేసి దానిపైన పేపర్ వేసేసి ముట్టిస్తే తొందరగా ముట్టేసుకుంటుంది అనమాట. అలాగా నేను ప్రిపేర్ చేసుకుంటాను కట్టెల పొయ్యిని. అంటే మంట రావడం కోసం ఆయిల్ అట్లాగే నేనేం యూస్ చేయను. ఆ పేపర్స్ అనేది ఇట్లాగా యూస్ చేస్తూ ఉంటానన్నమాట. ప్లాస్టిక్ పేపర్స్, మా అందరూ చాలామంది ప్లాస్టిక్ పేపర్స్ పడేస్తూ ఉంటారనమాట. అలా ముట్టిచ్చేసేసుకొని ఇంకా కట్టెలు పెట్టేసుకొని బాండ్లు అయితే పెట్టేస్తున్నాను అనమాట పొయ్యి మీద. బాండ్లు పెట్టడం ఎందుకంటే బెల్లము కొంచెం నేను వేస్తున్నాను. స్వీటు ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళకైతే బెల్లం తీసుకోండి. స్వీటు తక్కువ అనుకుండే వాళ్ళకి అయితే మాత్రం బెల్లం అసలు అవసరం లేదనమాట. అవసరం లేకుండానే చేసుకోవచ్చు అనమాట. కొద్దిగా నెయ్యి వేసాను. నెయ్యి వేసి కొన్ని జీడిపప్పులు అందులోనే వేసి వేగించి పక్కన తీసి పెట్టేస్తున్నాను అనమాట. అలా ఇవే పైన కోపులు కోస్తాను కదా, ఆ కోపుల పైన కొంచెం పెట్టేద్దాము అనేసి అలా పెట్టడం వలన చాలా చాలా చూడటానికి చాలా బాగుంటుంది. అలాగా కొంచెం అది నవిలేటప్పుడు జీడిపప్పు కూడా మనం తింటూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట.
అవి తీసి వేగిచ్చేసాను. లైట్ వెయిట్‌గా వేగిచ్చేసాం. పక్కన పెట్టేసుకుంటున్నాను. అదే ఆయిల్ అట్లానే ఉంచేసుకున్నాననమాట. కొద్దిగా వాటరు తీసుకుందాం అనుకున్నాను. కానీ మనం బెల్లం కరగడానికి వాటర్ అయితే అవసరం లేదనమాట. ఎందుకు అంటే చాలామంది బెల్లం కరగడానికి వాటర్ కొంచెం కొంచెం వేస్తారు. నేనైతే వేయలేదు. అదే ఆ నెయ్యిలోనే బెల్లాన్ని బాగా ఇలా అనేసేసి గంటెతో అంటే చిన్న చిన్న ముక్కలేమన్నా ఉన్నాయేమోననేసి అట్లా పొడుస్తూ కొంచెం బాగా కలిపెట్టి వేశాను. తర్వాత కొంచెం కరిగిన తర్వాత ఇంకా కరగకుండా ఉన్నది కాబట్టి కొద్దిగా వాటర్ తీసుకున్నాననమాట. అలా వాటర్ తీసుకోవడం వల్ల తొందరగా బెల్లం కరిగిద్ది. ఇలాగా కరిగేసిన తర్వాత బాగా పాకానికి వచ్చిందా లేదని చూసుకుంటున్నాను. బాగా పాకం రావాలనమాట. మనకి ఎట్లాగంటే తీగ పాకం ఉంటుంది కదా, అలా తీగ పాకం వచ్చేంత వరకు ఇలాగా బాగా కలిపెట్టి వేసుకుంటూ బాగా చూడండి. అసలు వాటర్ కూడా మనం పోసిన వాటర్ అస్సలు ఉండవన్నమాట, వినిగిపోతాయి. అట్లా వినిగిపోయేంత వరకు అట్లానే కలిపెట్టుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ రావడానికి కొంచెం ఒక 20 నిమిషాల వరకు, ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే టైం పట్టిద్దనమాట. నేనైతే కట్టెల పొయ్యి కదా, తొందరగా వస్తుంది. అందుకే ఈ పల్చటి బాండ్ల మీద పెట్టేస్తానమాట. ఇలాగా అయిపోయింది. తర్వాత ఇలాగ వచ్చేసిన తర్వాత చూడండి, మీరు కానీ నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి, అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అయితే షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అనమాట. ముందుగా మనం తాటికాయ గుజ్జుని తురుము పట్టేసుకున్నాం కదా, ఆ తురుము పట్టేసిన గుజ్జునంతా కూడా ఆ పాకంలోనే వేసేసి కలిపెట్టి వేస్తున్నాను బాగా. ఎందుకంటే బెల్లం పాకం మొత్తం ఆ తాటికాయలకి కలవాలి. అలా కలిసి బాగా స్మాష్ చేస్తూ బాగా కలబెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే అడుగు అంటుకుంటే బ్లాక్ షేడ్ వస్తుంది అనమాట. ఏంటంటే మనం పచ్చికాయని తురుము పట్టాం కదా, ఆ పచ్చికాయని తురుము పట్టేటప్పుడు ఆ పచ్చి వాసన అనేది పోయిందాక బాగా ఉడకనివ్వాలి. దాన్ని బాగా ఉడకనిచ్చేసిన తర్వాత యాలుక్కాయలు అయితే ముందు దంచి పెట్టుకున్నాను, అవి వేసేసి బాగా కలిపెట్టి వేస్తున్నాను అనమాట. ఇలా మీరు చేయడం వల్ల మనం తినేటప్పుడు యాలుక్కాయల స్మెల్ వస్తుంది. జీడిపప్పులు మనకి పైన అంటే పెడతాం కదా, అంటే షో కోసం పెడతారు చాలామంది. కాకపోతే అది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇట్లాగా కొంచెం బాగా ఉడికిందా లేదా అప్పుడప్పుడు కొంచెం టెస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలాగ అయిపోయిన తర్వాత ఇంకా ఒక ప్లేట్కి వచ్చేసి ఆయిల్ నేను పొయ్యట్లేదు, నెయ్యి కొంచెం అడుగున అంటుకోకుండా నెయ్యి అయితే పూసేసి ఇంకా బాండలోంచి కొంచెం కొంచెం దాంట్లో వేసేసి గంటితో బాగా అట్లా అన్నాను. పైన కూడా కొద్దిగా నెయ్యి వేసి అట్లా చేత్తో బాగా సదరంగా చేశాను అనమాట. ప్లేట్ మొత్తానికి వచ్చింది. పచ్చిగా ఉన్నప్పుడే చాకుతో ఘాట్లు పెట్టేసేసుకొని దానిపైన జీడిపప్పులు అయితే పెట్టేశాను. ఇలా పెట్టేసిన తర్వాత ఒక 2 days ఎండలో కానీ మనం కానీ పెట్టేస్తే అలాగే బాగా గట్టిగా వచ్చేస్తుంది. ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా వచ్చేస్తుంది అనమాట. ఆల్రెడీ మనము ముందుగానే చాకుతో ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి, కోపుల్లాగా కోసేసుకున్నాం కాబట్టి తరువాత ఇంకా కట్ చేయని అవసరం లేదు. ఎండలో పెట్టిన తర్వాత బాగా ఎండిన తర్వాత మనకి లేవదీస్తే కోపులుగా వచ్చేస్తుంది. తినడానికి చాలా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.